ఇక డీటెయిల్స్ చూసినట్లయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. పిన్నెల్లి పరారీలో ఉన్నారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం 4 పోలీస్ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే అధికారులు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే పిన్నెల్లి తన కారు మొబైల్ వదిలి వెళ్లినట్టు సమాచారం. ఇక మరోవైపు చెలో మాచర్ల నేపథ్యంలో మాచర్లలో హైటెన్షన్ నెలకొంది. నేపథ్యంలో అధికారులు మాచర్లలో 144 సెక్షన్ అమలు చేశారు. అలానే మాచర్లకు వెళ్లే మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అలానే అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పల్నాడు నుంచి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. మరి మాచర్లలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మాచర్లకు వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, ఏదైతే మరి మాచర్లో ఒక టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారం కానీ, ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాంటి అల్లర్లకి దారి తీస్తుందంటూ కూడా ముందస్తుగా కూడా పోలీస్ భద్రత గట్టి భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 1000 మంది పోలీసులు మోహరించారు. 15వ తారీఖు నుంచి కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు నిన్నటి నుంచి కూడా ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏ క్షణంలోనైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. టీడీపీ కూడా డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు కూడా మరి ఈ విధమైన వ్యవహారానికి ఈవీఎం ధ్వంసం విషయం కానీ, మరి టీడీపీ కార్యకర్తల పైన తీవ్రంగా దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మాచర్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా కొత్త వారు మళ్ళీ ఊళ్ళోకి ప్రవేశించకుండా కూడా భద్రత అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గే ఆధ్వర్యంలో ఈ భద్రత అయితే కొనసాగుతుంది. ముందస్తుగానే ఎన్నికలు ఫలితాలంత వరకు కూడా 4వ తారీఖు ఎన్నికల ఫలితాలంత వరకు కూడా ఈ భద్రత అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత కూడా ఆ ఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసు భద్రత కేంద్ర ఎన్నికల ఆదేశాల మేరకు అటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పల్నాడు ఘటనల పైన జరిగినటువంటి ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటనలు కానీ, ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘటనల పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు. అటు మాచర్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయటమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా సూచనలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే అమూల్య మాచర్ల ఘటన పైన అటు టీడీపీకి సంబంధించినటువంటి వర్గీయులు కానీ, జూలకంఠ బ్రహ్మానందకి సంబంధించినటువంటి అనుచరులు కానీ, అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కూడా దాదాపు 1000 మంది పైగా కూడా ఊరు వదిలిపెట్టి
పరారీలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ క్షణంలో ఎవరిపై కేసు నమోదు చేస్తారు, ఎవరిని అదుపులో తీసుకుంటారు, ఎవరిని కస్టడీ తీసుకుంటారు, ఎవరిని రిమాండ్ పెడతారు నాయకులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సిట్ దర్యాప్తు తర్వాత కొంత పల్నాడులో గొడవలు తగ్గుముఖం పట్టిని. అదేవిధంగా గతంలో జరిగినటువంటి ఘటనలకి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిట్ అధికారులు చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అటు ఇరు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఊళ్ళో వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి పరారైనటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్న అరెస్ట్ చేస్తారని ఒక ఊహాగానాలు అయితే వినిపించినటువంటి సమయంలో హైదరాబాద్ లో అదుపులో తీసుకున్నారు డ్రైవర్ ని, అటు కారుని అదుపులో తీసుకున్నటువంటి సమయంలో పిన్నెల్లిని ఖచ్చితంగా అదుపులో తీసుకుంటారు, మరి కాసేపట్లో వెల్లడిస్తారని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మనకి అందుతున్నటువంటి సమాచారం, మనం గ్రౌండ్ రిపోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి స్థానికుల్ని, అక్కడ ఉన్నటువంటి అనుచరులు కూడా మనం విచారించినటువంటి సమయంలో ఆయన నేరుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తమిళనాడుకు వెళ్ళాడని మనకి అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఫోన్ గాని అనుచరులు గాని ఎక్కడా కూడా తీసుకుని వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. తమిళనాడు వెళ్ళాడని మనకి అందుతుంది సమాచారం. అయితే ఈ వరుస ఘటనల పైన ఆయన పైన చాలా తీవ్రమైన సెక్షన్స్ పెట్టారు. 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అటెంప్ట్ టు మర్డర్ విషయం కానీ, పీడీ యాక్ట్ కానీ చాలా తీవ్రమైన సెక్షన్లు ఉండటంలో కూడా ఖచ్చితంగా ఒకవేళ పోలీస్ కస్టడీకి ఒకవేళ దొరికితే ఖచ్చితంగా ఆయనకి తొందరలో కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఆ పోలీసుల్ని కళ్ళు కప్పి ఆయన వెళ్ళేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. పోలీసులు కూడా సవాల్ ఈ పిన్నెల్లిని పట్టుకునే విషయంలో కూడా ఒక సవాలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీస్ అధికారులకు కూడా ఇప్పటికే డీజీపీ కార్యాలయం నుంచి చాలా తీవ్రమైన ఆదేశాలు వచ్చాయి. ఖచ్చితంగా పిన్నెల్లిని 24 గంటల లోపు పట్టుకోకపోతే ఖచ్చితంగా పోలీస్ అధికారులకు కూడా పనిష్మెంట్ ఇస్తామని కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం 3 బృందాలుగా ఏర్పడినటువంటి పోలీస్ యంత్రాంగం పిన్నెల్లి ఆచూకీ కోసం, పిన్నెల్లి ఆచూకీ తెలుసుకొని అరెస్ట్ చేసేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తాయో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే క్రమంలో పిన్నెల్లి సోదరులు కూడా కోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు సెలవుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ వరకు కూడా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి ముందస్తుగా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యంలో పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకున్న తర్వాత అటు వైసీపీ సంబంధించినటువంటి స్టేట్ కార్యాలయం కూడా పిన్నెల్లిని ఎలా బయటికి తీసుకురావాలి, పిన్నెల్లి కేసు నుంచి ఎలా తప్పించాలనే ఆలోచనతో అటు స్టేట్ లీగల్ సెల్ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా మాచర్ల ఘటన ఎన్నికల రోజు జరిగినటువంటి ఘటన, బీబీఎం విధ్వంసం చేసినటువంటి వ్యవహారం, ఎన్నికల సంఘం కూడా కొంచెం చెడ్డ పేరు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రోజు జరిగినటువంటి ఘటన మరి ఇంతవరకు 5 రోజుల పాటు మరి వీడియో కూడా రిలీజ్ చేయనటువంటి నేపథ్యంలో మరి ప్రతి బూత్ కి సీసీ ఫుటేజ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అన్ని బూతులకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ సీసీ ఫుటేజ్ పరిశీలించింది. ఆ క్రమంలోనే ఈ వీడియో బయటికి రావటం, అదేవిధంగా అధికారులను కూడా ఆ బూత్ లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులను కూడా ఇప్పటికే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య స్పష్టంగా ఒకటి చెప్పుకోవచ్చు, ఎన్నికల ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా అటు పోలీస్ వ్యవస్థ కానీ అటు రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 4 ఎన్నికలు చూసుకుంటే అనేక ఘటనలు జరిగినాయి. ముందస్తుగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. 4 సంస్కార గ్రామాలు విధ్వంసాలు జరుగుతాయి ముందస్తుగానే మరి హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో రెవెన్యూ వ్యవస్థ చాలా కీలకమైన పరిస్థితి. మరి జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ కేవలం ఆఫీస్ కి పరిమితమయ్యాడు. ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్కడ సీసీ ఫుటేజ్ పరిశీలిస్తుంటే సరిపోయింది.
పల్నాడు జిల్లా కొత్త జిల్లాలు అయినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరిగినటువంటి సమయాలు మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా పల్నాడు ప్రాంతంలోనే ఎస్పీ కలెక్టర్ స్థాయి అధికారులు గత ఎన్నికల్లో పర్యటించే వాళ్ళు, క్షేత్రస్థాయిలో బూతులు విజిట్ చేసేవాళ్ళు, కొంత నాయకులకు గాని అభ్యర్థులకు గాని ఒక భయాన్ని కల్పించేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే కలెక్టర్ స్థాయి అధికారులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడ గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఇక్కడ పల్నాడు జిల్లాలో అధికారుల వైఫల్యాలే ఈ గొడవ, ఈ ఘర్షణలకి, టీడీపీ వైసీపీ ఘర్షణలకి ప్రధాన కారకులు. అందుకనే అటు ఎస్పీని కూడా సస్పెండ్ చేశారు, అటు కలెక్టర్ ను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడింది. ముందస్తుగానే విధ్వంసాలు చేస్తారని పోలీసులు గుర్తించినప్పటికీ తగినంత భద్రత, తగినంత మెన్నని కూడా అక్కడ పెట్టడంలో కూడా పోలీసులు విఫలమైనటువంటి అదే పరిగణలో తీసుకుంది కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా పరిగణలో తీసుకుంది. జరిగినటువంటి ఘటనలు మరి ప్రాణాలు ప్రాణాలు తీసేటువంటి ఘర్షణలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినటువంటి క్రమంలోనే మరి పిన్నెల్లి పైన ఇలాంటి సెక్షన్స్ నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం గెలుపు కోసం ఈ విధమైన విధ్వంసాలు చేయాలి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వచ్ఛందంగా ప్రజలు ఓటు వేసుకోవడానికి వచ్చినటువంటి సమయంలో కూడా మరి వారు ఓటు కూడా సరిగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. దానికి ప్రజలకి స్వచ్ఛందంగా ఓటు వేసుకునేందుకు కూడా మరి భద్రత కల్పించడంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు. టీడీపీ స్టేట్ లీడర్స్ కూడా దీన్ని పరిగణలో తీసుకున్నటువంటి నేపథ్యంలో అటు డీజీపీకి వినతి పత్రం అందజేశారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అనర్హత వేటు వేయాలి పిన్నెల్లి పైన కూడా మరి వారు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అనర్హత వేటు పైన కూడా థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.